మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వం ఉద్యోగులకు అందే అలవెన్స్లన్నీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేపీల ఆందోళనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కలెక్టరేట్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సవరణ చేస్తాం, మీకు 26,000 రూపాయల వేతనాలు ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ 51 జీవో రద్దు చేయలేదు. మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ 51 జీవో సవరణ చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత మాకు ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరినీ కూడా చదువు డిగ్రీలు పూర్తి చేసి పీజీలు పూర్తి చేసి కూడా ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సెక్రటరీలుగా నియమించాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇప్పుడున్న సిబ్బంది అందరినీ కూడా పక్క రాష్ట్రాలలో ఇప్పుడు కేరళలో 54,000 మందిని రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న 52,000 మంది కార్మికులను కూడా రెగ్యులరైజేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు.